రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైద్య రంగానికి ప్రభుత్వం ఈసారి బడ్జెట్ లో రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆరోగ్య శాఖకు ఏకంగా 13,679 కోట్లు కేటాయించి ప్రాధాన్యతను చాటుకుంది. అదనంగా నిధులు పెరగడం విశేషం. బడ్జెట్ ప్రతిపాదనలో నిర్వహణ వ్యయం కింద 6,984 కోట్లు, ప్రగతి పద్దు కోసం 6,695 కోట్లు చూపించారు. మొత్తం బడ్జెట్ లో వైద్య రంగానికి 4.22% వాటా దక్కింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కు గతంలో మాదిరిగానే 1,143 కోట్లు కేటాయించారు. అయితే చికిత్స లిమిట్ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, ప్యాకేజీ రేట్లు 20 నుంచి 20% పెరగడంతో ఈ నిధులు ఎంతవరకు సరిపోతాయనే చర్చ మొదలైంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కు చెల్లించాల్సిన బకాయిలు కూడా పెండింగ్ లో ఉండడంతో ఆరోగ్యశ్రీకి మరిన్ని నిధులు అవసరమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోని మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణం, టీచింగ్ హాస్పిటల్స్ డెవలప్మెంట్ ను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే మొత్తం హెల్త్ బడ్జెట్ లో దాదాపు 48.77% నిధులను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కే కేటాయించింది. డిఎంఈ పరిధిలోని కాలేజీలు, హాస్పిటల్స్ కోసం 6,681 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి 381 కోట్లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కు 2,052 కోట్లు వెచ్చించనున్నారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త కాంప్లెక్స్ నిర్మాణానికి తొలి విడతగా 100 కోట్లు కేటాయించారు. అలాగే నర్సింగ్ కాలేజీల కోసం మరో 140 కోట్లు కేటాయించారు. ఇప్పటిదాకా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ ని ప్రభుత్వం సెకండరీ హెల్త్ కేర్ విభాగంలో మార్చింది. దీని పరిధిలోని 12,720 బెడ్లు ఇకపై నేరుగా ప్రభుత్వం కిందికి రానున్నాయి. రాష్ట్రంలో టెర్షియరీ కేర్ బెడ్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. కొత్తగా ప్రారంభించిన 9 మెడికల్ కాలేజీల ద్వారా 1980 బెడ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి శరత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టీమ్స్ హాస్పిటల్స్, నిమ్స్ విస్తరణ, వరంగల్ హెల్త్ సిటీ పనుల ద్వారా మరో 6,582 బెడ్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్ లో మొత్తం బెడ్ల సంఖ్య 44,029కి చేరుకోనుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింతగా చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ కార్యక్రమం 2026 మార్చి 6 నుంచి జూన్ 12 వరకు సాగుతుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిల వరకు పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, రోడ్డు సేఫ్టీ, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ కు నో, రైతు సంక్షేమం, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి 10 అంశాలతో కూడిన ఈ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు మరియు పౌర సమాజ సంస్థల భాగస్వామ్యంతో అమలు చేస్తున్నాం.